కనిపిస్తుంది కదా, ఇవి చాక్లెట్ మోదక్స్. చాలా బాగుంటాయి. మనం మామూలుగా బియ్య పిండితో మోదకాలు చేసుకుంటూ ఉంటాం కదా, లోపల కొబ్బరి బెల్లం స్టఫింగ్తో. అలా ఇది ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోదక్ అనమాట. మీకు మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఇది హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో. మీకు పెద్దగా శ్రమ కూడా పట్టదు ఇవి చేయడానికి. సో ఇది చేసుకోవడానికి మీరేం చేయాలంటే, ఫస్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. దీనికి నాన్ స్టిక్ ప్యానే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ఒక 2 to 3 teaspoons ఘీ వేసుకోండి. నెయ్యి కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ మరిగించిన పాలే కొంచెం చల్లార్చి ఒక 1/2 cup పాలు తీసుకోండి. ఈ పాల్లోని ఒక 1 to 2 teaspoons కోకోవా. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం డార్క్ చాక్లెట్ వాడతాం కాబట్టి. మీరు డార్క్ చాక్లెట్ వాడకపోతే మాత్రం 1/4 cup కోకోవా తీసుకోండి. మీకు అప్పుడు ఆ టేస్ట్ వస్తుందన్నమాట. సో నెమ్మదిగా ఇది మిక్స్ చేస్తూ ఉండండి జాగ్రత్తగా. కోకోవా ఏంటంటే తొందరగా ఉండలు కట్టేస్తుంది. సో నెమ్మదిగా బ్రేక్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు 1/2 cup పాలకి 1 cup మిల్క్ పౌడర్ అనమాట. అదే కొలత ఎప్పుడైనాను. మీ పాలకి డబల్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. సో నెమ్మదిగా అలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు దీనికి ఏం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. నెమ్మదిగా ఆ మిల్క్ పౌడర్ ఈ పాలల్లో కలిసేలాగా జాగ్రత్తగా ఉండలు కడుతున్నవన్నీ బ్రేక్ చేసుకుంటూ జాగ్రత్తగా తిప్పడమే. సో చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, మీకు ఎక్కువ టైం పట్టదు. ఆల్మోస్ట్ చూడండి మిక్చర్ దగ్గర పడుతుంది కదా. కానీ ఆ ఉండలు అవి ఉన్నాయి కదా, అవి నెమ్మదిగా మీరు బ్రేక్ చేస్తూ ఉండాలన్నమాట. స్టవ్ కూడా సిమ్లో ఉండాలి. ఇప్పుడు నేను ఈ చాక్లెట్ని ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఓవెన్ ఆఫ్ చేసి ఒక 5 minutes ఉంచాను. ఇలా కరిగిపోయింది. మీరు డైరెక్ట్గా ఓవెన్లో పెట్టాలనుకుంటే ఒక గ్లాస్ బౌల్లోని చాక్లెట్ పెట్టి ఒక 20 to 30 seconds మైక్రోవేవ్ చేస్తే మీకు అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా మీరు చాక్లెట్ పెట్టాలంటే మాత్రం ఓవెన్ ఆఫ్ చేసేయండి. ఇలా ఓవెన్ ఆన్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇలా చాక్లెట్ బ్యారెల్ పెట్టకూడదు. గ్లాస్ బౌల్ కానీ మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్లో కానీ పెట్టాలి. సో అంతే, అలా నెమ్మదిగా కరిగించుకోవడమే. ఇది ఆల్రెడీ మెల్టెడ్ చాక్లెట్ కాబట్టి మనకి ఈజీ అవుతుంది. మీరు లేకపోతే చాక్లెట్ని ఒక 2-3 hours అలా బయట ఉన్నా మీకు తొందరగా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ నుండి డైరెక్ట్గా తీస్తే మాత్రం బాగా టైం పడుతుంది. అది డబల్ బాయిలర్ మెథడ్ ద్వారా కూడా మీరు హ్యాపీగా చాక్లెట్ని కరిగించుకోవచ్చు. నేను లాస్ట్ టైం బ్రౌనీ ప్రొసీజర్లోని ఎలాగ చాక్లెట్ కరిగించుకున్నానో మీరు అలా కరిగించి కూడా హ్యాపీగా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. అంటే ఇది చాక్లెట్ మోదక్ కాబట్టి కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే ఇంకా బాగుంటుందని వేస్తున్నాను. బట్ ఏం ప్రాబ్లం లేదు, అసలు ఏ ఎసెన్స్ వేయకపోయినా మీకు కోకోవా పౌడర్ చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. లేదు అంటే ఇలాచీ పౌడర్ కూడా ఈ చాక్లెట్తో బాగా సూట్ అవుతుంది. మీరు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. వెనిలా వేసినా బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఒక 1/4 cup షుగర్ పౌడర్ వేస్తున్నాను. షుగర్ పౌడర్ ఎందుకు వేస్తున్నాను అంటే మనకి ఇది తొందరగా కరిగిపోతుంది. మనం డైరెక్ట్ పంచదార వేసామంటే అది కరగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఈ మిక్చర్ కూడా మనకి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది కాబట్టి పౌడర్ వేసేస్తే మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. సో అది షుగర్ పౌడర్ వేయగానే అఫ్కోర్స్ కరుగుతుంది. కొంచెం మళ్ళీ మిక్చర్ మంది లూజ్ అవుతుంది, బట్ లేదు తొందరగానే సెట్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. నెమ్మదిగా అలా కలుపుతూ ఉండండి. చూసారా అన్నీ ఆల్మోస్ట్ బాగా మిక్స్ అయిపోయాయి, మనకి పెద్దగా ఉండలు అవి కూడా ఏం లేవు. అలా జాగ్రత్తగా తిప్పుకోవడమే. కొత్తగా వంట చేసేవాళ్ళు, వంట అలవాటు లేని వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. జస్ట్ స్టవ్ మట్టుకు ఇదంతా జరుగుతున్నప్పుడు సిమ్లోనే ఉండాలి. మామూలుగానే చాక్లెట్ చాలా తొందరగా మాడిపోతుంది, అందుకే లో ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో చేయడం వల్ల మనకి చక్కగా మంచి టేస్ట్ ఉండి మనం కోరుకునే టెక్స్చర్ కూడా వస్తుంది. చూడండి ఇప్పుడు సిల్కీ స్మూత్గా బాగా అయిపోయింది కదా. ఇది కొంతసేపు మీరు చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
మనకి షేప్ చేయడానికి ఈజీ అవుతుందన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నేను మోదక్ మోల్డ్ నిండా నెయ్యి రాశాను. నెయ్యి రాయడం వల్ల మనకి షేప్ రాగానే మనం మోదక్ ఈజీగా బయటకు లాగుతాం అనమాట. ఇది నేను ఒక 2.5 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి ఈ మిక్చర్ మనకి గట్టపడిపోయింది. సో ఇదిగోండి ఇప్పుడు మోదక్ ద్వారా ఇలా షేప్ చేస్తున్నాం అనమాట. ఎక్సెస్ ఉన్న మొత్తం మిక్చర్ని బయటకు తీసేయండి. మీరు ఇది మౌల్డ్ ఓపెన్ చేస్తే చక్కటి మోదక్ వచ్చేస్తుంది, చాక్లెట్ మోదక్. సో ఈ చాక్లెట్ మోదకాలు మీరు షేప్ చేసాక కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మంచిది. బయట ఉంటే ఏం లేదు, తినేట్టయితే వెంటనే తినేయండి. లేదు కొంచెంసేపు ఉంచాలి అంటే తొందరగా కరిగిపోతాయి. చాక్లెట్ ఉంది కదా, రియల్ చాక్లెట్. సో అందుకు మీరు ఇది ఫ్రిడ్జ్లోనే ఉంచుకోండి. తింటా అన్నప్పుడు తీసి తినండి. అదిగోండి చక్కటి మోదక్ వచ్చేసింది. పెద్దలకి పిల్లలకి ఇద్దరికి బాగా నచ్చుతుంది. ఎప్పుడూ రెగ్యులర్గానే కాకుండా కొంచెం ఈ వినాయక చవితికి ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకుంటే మీరు హ్యాపీగా ఈ చాక్లెట్ మోదకాలు చేసుకోవచ్చు. తొందరగా అయిపోతుంది. ఇంకొక వెరైటీ ఫుడ్ తిన్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. నేనైతే జనరల్గా ఇది ప్రసాదంగా పెట్టను, సరదాగా ఇంట్లో చేయడం వరకే. ఎందుకంటే చాక్లెట్ అది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఏదో సరదాగా చేయడమే. బట్ అందరికీ నచ్చుతుంది, సరదాగా అందరూ తినవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి మన మోదకాలు అందంగా ఉన్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.